నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి అమృతంలో రెండు చక్కటి సాత్వికమైనవి, ఆరోగ్యకరమైనవి, రుచికరమైనవి మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. సాత్వికమైనది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ మాటకు అర్థం ఏంటో మీ అందరికీ తెలుసు. అంటే మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో చాలా సాత్వికంగా, అంటే ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ కారాలు లేకుండా, మన శరీరానికి ఎంత మేలైతే చేయాలో ఆ మేలు చేసేటువంటి పదార్థాలను వాడుతూ ఎక్కువగా ఆరోగ్య విలువలున్నటువంటి వస్తువులను అంటే ఉపయోగిస్తూ మనం చక్కగా వంటలు చేసుకుంటూ ఉంటాం. అలా సాత్వికమైనవి, ఆరోగ్యకరమైనవి అంటే ఎప్పుడూ కూడా ఒక వంటలు ఎంత హెల్తీగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తోడు టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ టేస్ట్ విషయంలో కూడా మన అమృతం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు. మరి అటువంటి చక్కటి వంటకాలు ఈరోజు రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటంటే సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ. సగ్గుబియ్యం అందరికీ తెలుసు, రవ్వ అందరికీ తెలుసు. మరి దానితో బన్ను దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిలకడదుంప తురుము 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం రవ్వ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సగ్గుబియ్యంలో మనకు అధికంగా ఫైబరు, పొటాషియం, మెగ్నీషియం, తర్వాత కాల్షియం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది మనకు క్యాలరీస్ తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్లకు సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు అనేది తగ్గుతారు. మెయింటైన్ అవ్వడం కూడా కాదు, 100% తగ్గుతారు. అలాగే మనం ఇందులో చిలకడ దుంపను కూడా తీసుకుంటున్నామండి. చిలకడ దుంప మనకు పసిపిల్లల నుంచి కూడా మనం చూసుకుంటే 6 నెలల పిల్లల నుంచి కూడా మనం చిలకడ దుంప ఖచ్చితంగా పెడుతూ ఉంటాం. ఎందుకంటే అందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకు స్కిన్కి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. అంతేకాకుండా చిలకడ దుంపలో మనకు పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మరి ఇంత చక్కటి విలువలున్న చిలకడ దుంప అలాగే సగ్గుబియ్యం ఈ రెండిటితో మనం ఒక బన్ను దోశ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం 1 కప్పు, అలాగే అందులో రవ ఎంత వేస్తున్నాము అంటే ఒక 1/2 కప్పు వరకు వేయించండి, సరిపోతుంది. ఒక 4 స్పూన్ల రవ వేశాను. ఆ తర్వాత అందులో కాస్త పెరుగు, అలాగే ఇందులో దానికి సరిపడా ఉప్పు. ఇది ఒక్కసారి కలిపేసుకొని, నాకు తెలిసి దీంట్లో పెద్దగా నీళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ వేసినా కూడా ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే. సో దీన్ని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నాను అనే విషయం చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఈ విధంగా మనం చక్కగా సగ్గు బియ్యము, రవ, పెరుగు అన్ని వేసి మిక్స్ చేసుకున్నాము. అలా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఈ పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో మనం ఏమేమి కలుపుకుంటున్నాము అంటే మనం చక్కగా తురుముకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త వంట సోడా. అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం వంట సోడా వేసుకుంటే మనకు చాలా, అంటే బన్ను దోశ అన్నాం కదా, లావుగా రావాలి. సో అందుకు కొంచెం మనం వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇలా నానబెట్టుకున్నటువంటి చిలకడ దుంప తురుము, ఇలా కొంచెం వాటర్ని మనం స్క్వీజ్ చేసేసి వేసుకుందామండి. మనం తీసుకున్న మోతాదు బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త వరిపిండి, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరిపిండి. ఆ తర్వాత కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ పిండి, మనం వేసిన చిలకడ దుంప తురుము ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. పిండి కూడా మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం మనం గట్టిగానే చేసుకోవాలి. ఇంకొంచెం మనం నీళ్లు వేసుకోవచ్చు, కొంచెం నీళ్లు లైట్గా.
అంటే ఇది ఎలా ఉండాలంటే మరీ దోశ పిండిలాగా జారుగా ఉండకూడదు, ఇడ్లీ పిండి మీద కొంచెం లూజ్గా ఉండాలి అంతే. అది కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామండి. అంటే మనం ఎంచుకునే పెనం ఎలా ఉండాలి అంటే మనకు లావుగా రావాలి. అంటే మనకు చిన్న ప్యాన్స్ అయితే బెటర్ అండి. పెద్ద ప్యాన్ అయితే మనం 100% అదంతా వేయలేం కాబట్టి కొంచెం చిట్టి ప్యాన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఇంత సైజ్ ప్యాన్స్ ఉంటాయి కదా, సో అది మనం చూసుకొని మనకు వేసుకుంటే కొంచెం బెటర్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనకు చూసారు కదా, ఈ సైజ్ ప్యాన్ మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది గ్రీజింగ్తో పాటు మనకి ఏంటి అంటే కిందంతా బాగా కాలాలి కాబట్టి, ఎక్కడ పచ్చి లేకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. ఒక 2 స్పూన్ల నూనె అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం మనకు ప్యాన్ కూడా వేడైంది కాబట్టి మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఒక గరిటె తీసుకొని చక్కగా మనము బన్ను దోశ వేసేసుకుందాం. మామూలుగా లావుగా వేసుకోవడమే అంతే అండి. జస్ట్ చూడండి ఎలా ఉందో. చూసారండి, ఆల్మోస్ట్ నేను చేసిన పిండి అంతా కూడా పట్టింది ఈ పెనానికి. చిన్నగానే ఉంది పెనం చూసారా, అయినా కూడా మనం లావుగా వేసినందుకు ఇలా వచ్చిందన్నమాట. ఇది కూడా వేసేసుకోవచ్చు. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సాధారణంగా మనము కచోరీలు, కుల్చాలు తయారు చేసేటప్పుడు ఒక పిండి రెడీ చేసుకుంటాం. ఆ పిండిలో కాస్త వేడివేడి నూనె వేసి పిండిని కలిపినట్టయితే మనం చేసేటువంటి ఆ కుల్చాలు కానివ్వండి, కచోరీలు కానివ్వండి చాలా మెత్తగా, మృదువుగా, రుచికరంగా వస్తాయి. ఈసారి అవి ట్రై చేసేటప్పుడు ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా, చక్కగా ఇలా మనకు లావుగా వేసేసుకున్నాము. రవ వేసాం కాబట్టి కరకరలాడుతూ కూడా ఉంటుంది. ఇలా ఉంటుందండి. అంటే మనకు వెనకాలంతా కూడా చక్కగా కాలింది. ఇదిగోండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం లావుగా వేసుకోవాలన్నమాట. అందుకే మనం ఒక పిసర్ సోడా ఎందుకు వేసామంటే ఇది ప్రాపర్గా చక్కగా లౌజ్గా రావడానికి. సగ్గుబియ్యం రవ బన్ను దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం రవ బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చిలకడదుంప తురుము 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం రవ బన్ను దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బొంబాయి రవ, పెరుగు, ఉప్పు వేసి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కాస్త వంట సోడా, చిలకడదుంప తురుము, వరిపిండి, కరివేపాకు, కాస్త జీలకర్ర వేసి కాస్త నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలుపు పెట్టుకున్నటువంటి పిండిని దోశలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం రవ బన్ను దోశ రెడీ. సగ్గుబియ్యం రవ బన్ను దోశ ఎలా తయారు చేయాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ అయితే ఉంటుందండి, 100% అదైతే చెప్పగలను. మంచిగా రవ వేసుకున్నాం కదా, అందుకనమాట. వేడివేడిగా ఉంది. కరకరలాడుతూ పైన, లోపలంతా మెత్తగా మృదువుగా ఉంది. చిలకడదుంప రుచి కొంచెం లైట్గా తెలుస్తోంది. మంచి స్పైసీగా ఉంది. నాకు కొంచెం పచ్చిమిరపకాయ వచ్చింది. స్పైసీగా ఉంది, కరకరలాడుతూ ఉంది. చిలకడదుంప రుచి కూడా కాస్త తెలుస్తోంది. ఆ సగ్గుబియ్యం యొక్క మృదువుతనం ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా తెలుస్తోంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పచ్చి కంది గింజల మసాలా. కంది గింజలు చాలా మందికి తెలుసండి, బయట దొరుకుతాయి మనకి. మరి దాంతో మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు,
ఉడికించుకున్న కంది గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. కంది గింజలు చాలా మంది కంటే కొంతమందికి తెలియదండి, అసలు తెలియదు. కొంతమందికి తెలుసు, కానీ దాంతో ఏ వంటలు చేసుకోవాలో తెలియదు. 2 రకాలన్నమాట. అయితే కంది గింజలు అనేవి మనకు సీజనల్గా కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే ఎప్పుడూ దొరుకుతాయి అని చెప్పడానికి కూడా లేదు. కందిపప్పు దొరుకుతుంది కానీ కంది గింజలు మాత్రం ఎప్పుడూ దొరకవు. అయితే కంది గింజలు మనకు కాలేయం ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. కాలేయాన్ని శుభ్రపరచడానికి, కాలేయం హెల్త్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కంది గింజలు తీసుకున్నప్పుడు మనకు చాలా తేలిగ్గా ఉంటుంది తెలుసా. అంటే కొన్ని ఆహారాలు తిన్నప్పుడు బరువుగా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఫుడ్ తిన్నప్పుడు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంటుందన్నమాట ఇది. అంతేకాకుండా ఇది మనకు నోటి పూత, చాలా మందికి నోటి పూత వచ్చినప్పుడు వెంటనే ఏదో మెడిసిన్ అది రాస్తూ ఉంటారు. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మనము ఆ నోటి పూత ఎక్కడైతే ఉందో అక్కడ రాసుకున్నట్టయితే దాని తాలూకు పూత తగ్గుతుంది, ఆ మంట కూడా తగ్గుతుంది. మరి ఈసారి ఎప్పుడైనా కంది గింజలు మీ ఇంట్లో అవైలబుల్గా ఉండి మీకు ఆ ఇబ్బంది ఎదురైతే 100% మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. మరి అటువంటి కంది గింజలు ఇలా ఉంటాయి. ఇది మనము ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే, సో ఇది ఉడికిచ్చేసుకున్నాము. ఉడికించిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. సో దీంతో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. మనము పల్లీలు 1 కప్పు తీసుకున్నామండి. 1 కప్పు పల్లీలు మనం డ్రైగానే వేయించుకుంటున్నాము, ఏ నూనె అట్లాంటివి ఏమీ వేయట్లేదు. సో పల్లీలు కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ వేస్తున్నాం. అంటే ముందు ఒక పొడి తయారు చేస్తున్నామండి. ఈ పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకునేటప్పుడు ఈ గ్రేవీలు ఇవన్నీ ఎట్లాగో వేస్తుంటాం. దాంట్లో వేసేటువంటి పొడి ఏంటి, ఆ పొడి ఇప్పుడు తయారు చేయబోతున్నాం అనమాట. ముందుగా పల్లీలు లైట్గా వేగిన తర్వాత ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ అనమాట. పల్లీల మీద కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, కొంచెం మనకు ఆ ఘాటు ఫ్లేవర్ కోసం, ఆ ఘాటు చూసుకోండి. మరి ఎక్కువైతే కూడా మనం తట్టుకోలేము, చాలా ఓవర్ ఘాట్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత లవంగాలు, ఒక 4-5 లవంగాలు. ఆ తర్వాత జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం చక్కగా వేయించేసుకుంటాం. ఈ పొడి మీరు వేరే కూరలకు కూడా తప్పకుండా వాడుకోవచ్చు. అంటే కొంచెం మనకు మసాలా రుచి కావాల్సినటువంటి కూరలు ఏవో ఉంటాయి కదా మనకి, అటువంటి కూరల్లో కూడా మనం హాయిగా వాడుకోవచ్చు అనమాట. మష్రూమ్ కర్రీస్లోకి ఈ పొడి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేయించేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కాస్త కారం కూడా వేసేసుకుందాం. అంటే మనకు కావాల్సిన మసాలా కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు కూడా నేను ఇందులోనే వేసేసానండి, మళ్ళీ వేయాల్సే అవసరం లేకుండా. ఇప్పుడు దీన్ని చక్కగా మనము పొడి తయారు చేసుకుందాం. పొడి తయారు చేసుకున్న తర్వాత మన దగ్గర కూర పొడి రెడీగా ఉంటుంది కాబట్టి కూర ప్రాసెస్ అలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా కారం అది వేసినందుకు రంగు కూడా చాలా చాలా బాగుంది. ఇలా మనకు పొడి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక డైరెక్ట్గా మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మరొకసారి స్టవ్ ఆన్ చేస్తున్నాను. బాండి వేడిగానే ఉందండి. ఇందులో కాస్త నూనె వేసుకొని మనం స్టార్ట్ చేసుకోవడమే. ముందుగా కాస్త నూనె, ముందుగా కాస్త జీలకర్ర కొంచెం ఉంచానండి, ఇంతకుముందు పొడిలో వేసిన తర్వాత కాస్త ఉంచాను. ఆ తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఉన్నటువంటి పోపు దినుసులు, 1 స్పూన్ పోపు దినుసులు పూర్తిగా అన్ని కలిపే ఉన్నాయి, అది వేసేసాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకున్నాక
ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. సో నాకు తెలిసి ఇది ఓవరాల్గా చాలా చాలా స్పైసీగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఇంకా ఉప్పు అయితే మనము ఈ పొడిలో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేరేగా నేను ఏం ఉప్పు వేయట్లేదండి, సరిపడా అందులోనే వేసేసాను. ఒకవేళ మీరు అందులో వేసి ఉండకపోతే ఇంకా వేయాలి అనిపిస్తే ఈ ప్లేస్లో మీరు వేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం వేయట్లేదు, నాకు ఉప్పు సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కంది గింజలు ఏవైతే ఉన్నాయో, పచ్చి కంది గింజలు, దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనకు ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ అదొక్కటే అండి, కంది గింజలు ఉడికించుకోవడం అంతే. కానీ చాలా బాగుంటుందండి, ఎప్పుడు రొటీన్గా చేసుకునే కూరల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో కంది గింజలు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో, మసాలా పొడి, అది వేసేసుకుందాం. ఇందులో చక్కగా హోల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. 100% చెప్పగలను. అంటే ఆల్మోస్ట్ ఒక కప్పు నిండా వేసానని చెప్పొచ్చండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో కొంచెం మనం నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. ఆహా, అసలు చూడ్డానికి చాలా బాగుంది, స్మెల్ అద్భుతంగా వస్తుంది, చాలా చాలా బాగుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మనము పడుకునే ముందు నీటిలో ఒక 2 స్పూన్ల మెంతులు వేసి బాగా నానబెట్టాలి. మర్నాడు పొద్దున పరగడుపున మెంతుల్ని వడగట్టి ఆ నీటిని తీసుకోవాలి. అలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో మెంతి పొడిని కూడా కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. నూనె కూడా బయటకు వచ్చింది కాబట్టి మనకు కర్రీ పూర్తయిపోయినట్టే లెక్క. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు రోటీలకు, చపాతీలకు, అన్నంకి అన్నిటికీ బాగుంటుందండి. పులావ్కి బాగుంటుంది, పూరీస్కి బాగుంటుంది. అండ్ ఇదే గ్రేవీ ప్రాసెస్ని మీరు వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా రుచికరమైన స్పైసీ పచ్చి కందిగింజల మసాలా రెడీ అయిపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కందిగింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉడికించుకున్న కంది గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. పచ్చి కందిగింజల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించి తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త కారం, ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ వేసి వేగాక అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కందిగింజలు వేసి మెత్తగా రుబ్బుకున్న మసాలా పొడిని కూడా వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి కందిగింజల మసాలా రెడీ. చూసారా, పచ్చి కంది గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. మరి రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నేను అనుకున్నట్టే బాగా స్పైసీగా ఉందండి. అంటే మనం పొడిలో కూడా మసాలా దినుసులు వేసాం కదా, ఆ ఘాటు, కారం అన్నీ కలిపి ఉన్నాయి. కానీ చాలా బాగుందండి, యమ్మీగా ఉందంటారు కదా, అలా అన్నమాట. సో చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ
రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.